జై భారత్ జయరాజు తోటి భారతీయులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ప్రధానంగా ఈ రోజుని నేను కోరేది ఏంటంటే తెలంగాణలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలు కానివ్వండి, అక్కడ ఈ యొక్క కప్పగంతులు వేసేటువంటి నాయకుల్ని వీళ్ళందరి గురించి ఒకసారి మనం ఆలోచించుకుంటే దీని అంతటికన్నా బాగా ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే బహుజన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీరు మేము బహుజనులు అని, బహుజనులకి ఎలాంటి న్యాయం జరగట్లేదని, బహుజనులకి నేను ఒక దేవుణ్ణని, బహుజనులందరూ ఏకం కావాలని ఇతగాడు ఉద్యోగం మానేసి అబద్ధాలని చెప్పుకుంటూ ఉద్యోగంలోనే అబద్ధాలు చెప్పాడు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన గురించి మనం ఈ రోజున అన్నం తింటున్నామని చెప్పినటువంటి ఒక మూర్ఖుడు. అలాగే ఈ బ్రిటిష్ వాదాన్ని విదేశీ తత్తులతో కలిసి ఇలాంటి వాళ్ళు కొంతమంది పనిచేస్తూ మతవాదంతో విదేశీవాదంతో వీళ్ళు పనిచేస్తూ ఉద్యోగంలో సంపాదన సరిపోవట్లేదు కాబట్టి ఉద్యోగానికన్నా రాజకీయాల్లోకి వస్తే 100 కోట్లు ఒకేసారి సంపాదించాలనేటువంటి ఒక ఆలోచనతోటి బహుజన సమాజాన్ని మొత్తం అంతటా కూడా తన రెచ్చగొట్టి ఆ సమాజాన్ని మామూలుగా రెచ్చగొట్టి నేను బహుజనికి కోసం పుట్టానని, నేను బహుజన నాయకుడు అని చెప్పుకునేటువంటి ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు ఎన్నడ దాకా లేనిపోయిన అబద్ధాలన్నీ చెప్పుకొచ్చాడు. ఈనాడు కేసీఆర్ నా రోజుని తెలంగాణ టీఆర్ఎస్ నాయకులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి వారిని నానా మాటలు మాట్లాడి ఆ రోజుని కవిత గారిని అరెస్టు చేయలేదని చెప్పి ఇది కవిత అరెస్ట్ చేయట్లేదు, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ప్రచారాలు చేసినటువంటి వ్యక్తి నానా రకాలుగా మాట్లాడాడు. మరి ఈ రోజున వచ్చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరటం జరిగింది. బహుజనవాదం అయిపోయింది, బీఆర్ఎస్లోకి జాయిన్ అయ్యాడు. సరే, తన ఇష్టము, తను చేర్చుకునేటువంటి వాడికి బుద్ధి ఉండాలి. ఏం చేద్దంటే తన ఏంటో చెప్పే మాయ మాటలు ప్రజల్లోకి తీసుకెళ్ళవలసిన అవసరం ఉన్నది. అలాంటి వాడిని చేసే తప్పుల్ని ఆ బహుజనులకి చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అంతే తప్పించి ఇలాంటి వాళ్ళందరినీ నాయకులను చేస్తే, ఇలాంటి వాళ్ళందరికీ రాజకీయ పార్టీలు అండగా నిలబడితే ఎందులో పెడితే అందులో భుజం ఎక్కించుకుంటే కనుక వీళ్ళతోటి మనకి చాలా చేడ ఉంటుంది అనేది మాత్రం మర్చిపోక్కర్లేదు. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం మాట్లాడుతున్నాడు అంటే భారత రాష్ట్ర సమితి బహుజనవాదము బీఆర్ఎస్ వాదము రెండు ఒకటే, ఈ రెండు వాదాలు ఒకటే, గంగా యమున కలిసినట్టుగా ఈ రెండు వాదాలు ఒకటే, నదులు రెండు నదులు కలిసి ఎలా ప్రవహిస్తాయో అలాగా బహుజనవాదాన్ని బీఆర్ఎస్ వాదాన్ని కలుపుతూ తను మాట్లాడుతున్నాడు. అంటే తను ఎలా మాట్లాడినప్పటికైనా సరే నిన్నటిదాకా దళిత ద్రోహి అన్నాడు, నిన్నటిదాకా ఇంకో రకంగా తిట్టాడు. ఇప్పుడు ఈ నది అంటే ఈ మామూలుగా ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేవాడు ఒక నది, టీఆర్ఎస్ నాయకులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక నది. ఈ నది ప్రవహిస్తున్నది, ఈ నదులు రెండు కలిసి వేళ ప్రయాణం చేస్తున్నారట. మరి ఈ టైప్ ఆఫ్ రాజకీయాలు మరి బహుజనులు ఎంతవరకు ఈ వ్యక్తిని నమ్మాలి? బహుజనులు మరి బీఆర్ఎస్ బహుజనవాదం అని అందులోకి వెళ్ళిపోతే తను ఎలా చెబితే అలాగే తన వెనకాల ప్రయాణం చేస్తుందా? మరి బహుజనులకు ఉండేటువంటి స్థానం ఏంటి? బహుజనులకి ఒక నాయకుడిగా ఎదిగిన నాయకుడిని అని చెప్పుకునేవాడు ఈ రకమైనటువంటి కోతి శాస్త్రం చేస్తా ఉంటే మీరందరూ ఇట్లాంటి వాడిని అంగీకరిస్తారా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రతి ఒక్కడు కుల నాయకుడిగా ముందు నేను ఈ రోజుకి కూడా నేను ఏంటంటే నాకు అసలు కులాలతో సంబంధం లేదు. నేను బతికిన కాడ కానీ, నేను పుట్టిన కాడ పెరిగిన కాడ వాళ్ళ కులాలతో అన్నదమ్ములుగా నేను బతికాను, వాళ్ళని ఆదరించాను, నా వంతు నేను సాయం అందించాను, నేను బతికాను. వాళ్ళతోటి నువ్వు మాలోడువు, నువ్వు మాదిగోడువు, నువ్వు ఇడిగోడువు, నువ్వు అది ఇది కాపోడువు రాచోడు అనేటువంటి భావాలతోటి మేము ఎక్కడ బతకలేదు.
ఏ గ్రామాల్లోనూ ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ నాయకులు కొంతమంది తయారయ్యి గ్రామాల్లోకి ఎంటర్ అయ్యి గ్రామాల్లో మీకు ఎందుకు మేము ఉన్నాము, మీకు ఈ హక్కులున్నాయి ఇక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల మీద యుద్ధం చేయండి, మీరు ఏదన్నా వస్తే మాకు చెప్పండి, మేమేడుతా అని చెప్పి మేము రేగగోకి గ్రామాల్లో ఉన్నటువంటి బహుజన సమాజాన్ని రెచ్చగొట్టి ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్యని వీళ్ళ పెద్ద చేసి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వాళ్ళతోటి వీళ్ళ రాజీకి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈ సమస్యను పరిష్కరించేసామని చెప్పి ఇంకా మీరు ఎలా ఉండండి అని చెప్పి వాళ్ళ గాలికి వదిలేసి వచ్చినటువంటి బహుజన నాయకులు మాత్రమే నేను చూశాను. ఒక బహుజన నాయకులనే కాదు, కుల నాయకుడిగా ఎవ్వడు రోడ్డు ఎక్కినా అందరూ ఇదే చేశారు. నేను నిజాయితీ పరుడని చూపించినటువంటి బీసీ నాయకుడిని, దళిత నాయకుడిని ఎవరైనా ఉంటే నాకు చెప్పండి. వాళ్ళు ఎక్కడ జరగలేదు. వీళ్ళందరూ పదవులు అనిపించు, పదవుల్లోకి ఇలా చేయటం, ఈ జనాన్ని అంతా చేసుకోవటం, ఉద్రేకమైన ఉపన్యాసాలు చెప్పటం, ఈ సమాజాన్ని అంతా వెనకాల నడిపించుకోవటం, ఈ యొక్క బలంతో వీళ్ళు ఏదో ఉద్ధరించే వీళ్ళ వల్ల ఏదో ఇబ్బంది వచ్చేస్తుంది మనకని చెప్పి ఏదో పార్టీ వాడి కేకేసడుకో రాజ్యసభ ఇవ్వటం, ఆ పదవి నాడు అనిపించటం, నేను నా కమ్యూనిటీకి నేను ఎప్పుడు పోరాడుతున్నాను, నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అని చెప్పేటువంటి నాయకులే తప్ప, 100 కోట్లు సంపాదించుకున్నటువంటి రకంగా నాయకులే తప్ప మీకేదైనా బహుజనులకి వీళ్ళ వల్ల ఏమన్నా మేలు జరిగిందా? బహుజన నాయకులు అని చెప్పి బహుజనులకి జరిగిందా? బీసీ నాయకులను బీసీలకు జరిగిందా? కాపు నాయకులను కాపులకు జరిగిందా? ఎవరికి ఏమీ జరగదు. ప్రతి ఒక్కరికి జరిగేది ఒకే ఒక్కటి, వీళ్ళ వల్ల కుల చిచ్చులు వస్తాయి, గ్రామాల్లో ప్రశాంతత దెబ్బతింటుంది అనేది నేను చెప్తాను. కాబట్టి బహుజనులకి అంతే రాజ్యాంగపరంగా బహుజనులకి అందుతుంది. ఏదైతే కులాలుగా బీసీలు ఎస్టీలు ఏదేదో చెబుతున్నారో వీళ్ళందరూ కూడా ఎవరికంది వాళ్ళకి అందుతుంది రాజ్యాంగపరంగా. ఇందులో ఎవరు ద్రోహం చేయరు, జరగదు కూడా. ఇవన్నీ వీళ్ళ వాదనలు తీసుకురావడం ఇవన్నీ తప్పు. అంతే తప్పించి ఎక్కడ వీళ్ళు ఎవరైనా న్యాయం చేశారనుకుంటే మాత్రం అది పొరపాటే, దయచేసి అంతే. కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాడు చాలా ప్రమాదం. అందుకని ఇలాంటి చీడ పురుగులకి వెనకాల ప్రయాణం చేయొద్దని తోటి సమాజానికి వీళ్ళని ఎవరిని చేర్చుకోవద్దు, ఇలాంటి వాళ్ళని చేర్చుకుని పెద్దవాళ్ళని చేయొద్దని చెప్పేసి రాజకీయ పార్టీలకి నేను అందరికీ కూడా ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నాను. దయచేసి ఆలోచించండి ఒకసారి. ఇలాంటి చీడ సమాజంలో తయారైతే కనుక సమాజము అంతా కూడా నష్టపోతుంది. అంతే. కాబట్టి ఎవరు పరిపాలించినా ఏదైతే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నాయో హక్కులు ఆ సమాజానికి అందించి ఈ సమాజంలో పేదరిక నిర్మూలన జరుపుకుంటూ ముందుకెళ్ళవలసి పేదవాడికి పూర్తిగా సహకరిస్తూ అందరినీ కూడా కలుపుకుని ముందుకు తీసుకెళ్తూ ఈ సమాజంలో ఏ రకమైనటువంటి జాతీయ భావాలు పెంపొందించి జాతీయవాదంతో తీసుకెళ్ళండి. ప్రాంతీయవాదాలతో కానీ కులవాదాలతో కానీ రాజకీయ నాయకులు కూడా ఏమాత్రం రెచ్చగొట్టడం మంచిది కాదు. అలా రెచ్చగొట్టేటువంటి వాళ్ళు మతవాదులుగా తయారయ్యి మధ్యలో రెచ్చగొడుతున్నారు. మేము రకరకాలుగా మాకు ఆయకులు నెయ్యకులు గుమ్మాలకి వెళ్ళి బ్యాండు గుండు డప్పు డోలు పట్టుకుని ప్రచారాలు చేయడం, ఇలాంటి వాళ్ళ అందరి మీద అప్రమత్తంగా ఉండాలి. ఇట్లాంటి వాళ్ళని ఎక్కడా కూడా క్షమించకూడదు. వీళ్ళని ఎక్కడికక్కడ అనగదొక్కి సమాజంలో ప్రశాంతత చేకూర్చడానికి నాయకులుగా రాజకీయ పార్టీలన్నీ కూడా పనిచేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.